అందుకే నీ ఆత్మ స్ట్రాంగ్ ఉండాలి. నీ ఆత్మ చెప్పుకోవాలి, ఒరే నీవు దేవుని మర్చిపోవద్దు, ఆయన చేసింది ఏది మర్చిపోవద్దు. నువ్వు తినేటప్పుడు ఇదిగో దేవుడు దీవించాడు కాబట్టి తింటున్నావు, నువ్వు నిజంగా దేవుడు దీవించాడు కాబట్టి తింటున్నావు నువ్వు గ్రహించిన వ్యక్తి అయితే, దేవా వందనములు ప్రభా, నన్ను దీవించిన విధానం బట్టి వందనాలు. ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు ప్రార్థన చేసుకుని తింటున్నావు, థ్యాంక్ యూ జీసస్ ఆమేన్. అట్లా కాదు. నేను ఒంటరిగా తిన్నానంటే నేను నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఫేకింగ్, ఐఎమ్ నాట్ లయింగ్, ఐ డోంట్ వాంట్ ప్రిటెండ్, గాడ్ ఇస్ మై జడ్జ్. నేను ఒంటరిగా తింటున్నానంటే తినే ప్రతి ముద్దలో దేవునితో చెప్పుకుంటూనే తింటా, మాట్లాడుకుంటూనే తింటా, నాట్ జస్ట్ తింటాం కాదు. ఆ దేవుడితో, దేవా నీకు వందనాలు ప్రభా, వందనాలు, నీకు వందనాలు. మనం చాలాసార్లు తినేటప్పుడు నాకు అనిపిస్తుంది, ఎంతోమంది సేవకులకు కూడా ఆహారం సరిగ్గా లేదు పాపం, కానీ నాకైతే మంచి ఆహారం పెట్టగలను ప్రజలు ఇచ్చావు ప్రభా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్ అండ్ ఐఎమ్ ఈటింగ్, థ్యాంక్ యూ. ఇవన్నీ ఉంటాయని నేను సావక రాలేదు, కానీ వచ్చిన తర్వాత నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు చెయ్యి విడిచిపెట్టవు, నువ్వు తృప్తిపరిచే దేవుడు అనేది నిరూపిస్తున్నావు ప్రభా, థ్యాంక్ యూ. దర్ ఇస్ ఆల్వేస్ గ్రాటిట్యూడ్. దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాను నేర్చుకోండి. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు, ఆయన నీ జీవితంలో ఏం చేశాడో మర్చిపోవద్దు. నీ ఆత్మ చెప్పాలంట నీ మనసుకి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో ఏది మరవద్దు.